హాయ్ అండి. ఈ వీడియో కోటి శివలింగ నిర్మిత గణేష్ ఉన్నారు కదా, సో అక్కడ తీసుకునేదన్నమాట. సో ఆ రోజు అలా ఈవినింగ్ చిన్న క్లిప్ తీసాను, షార్ట్లో పెట్టుకుందామని. అందులో పెట్టలేదు, ఇది అందులో యాడ్ చేయలేదు. మా పాప నాకు కూడా చూపించమ్మా అంటుంది. ఇక్కడ వచ్చేసి పసుపు గణపతిని మా పిల్లలు చేశారండి ఈవినింగ్. వాళ్ళు మార్నింగ్ నుంచి అడుగుతున్నారు కానీ ఇవ్వలేదు నేను, ఎలా చేస్తారో అని. ఇదైతే నేను పూజ చేసిన వినాయకుడు, మా ఇంట్లో వినాయకుడు అనమాట. నేను ఆ రోజు ఇవ్వలేదు, నెక్స్ట్ డే ఇచ్చాను, థర్స్డే ఇచ్చాను వినాయకుడిని. ఈ పసుపు గణపతిని చూడండి ఎంత ముద్దుగా తయారు చేశారు కదా మా పిల్లలు. అదేంటంటే టీవీలో పెట్టుకుంటూ వాళ్ళు వరిపిండిలో పసుపు కలిపానండి నేను. పసుపు కలిపితే వాళ్ళు టీవీలో చూసుకుంటూ తయారు చేశారు. అక్కడ మీరు గమనిస్తే కొంచెం హ్యాండ్ విరిగిపోయింది అనమాట. అది కూడా నేను గమనించుకోకుండా వీడియో తీసాను అనమాట. తర్వాత చూసుకున్నాను, సెర్చ్ చేసుకున్నానులేండి తర్వాత. సో ఆ రోజు నైట్ ఇంకా ఈవినింగ్ 7:30కి అలాగ మేము బయటికి వెళ్ళాము, వినాయకుడు చూసొద్దాము అని చెప్పేసి. బయటికి వెళ్తే ఇక్కడ మాకు రోడ్డు మీద ఆటోలో పెట్టుకుంటారు కదండి, ఆ వినాయకుడికి అయితే నిమజ్జనం చేస్తున్నారు. ఇక్కడ వినాయకుడి గెటప్ వేసుకున్నారు ఈయన. ఈయనతో మేము ఆశీర్వాదం కూడా ఇప్పించుకున్నాము, మాకు ఆశీర్వదించారు ఆయన చక్కగా. వచ్చిన వాళ్ళందరికీ అలా ఆశీర్వదిస్తున్నారు. ఇక్కడ బుజ్జి చూడండి మా పాప అండ్ యశస్విని, వీళ్ళు ముగ్గురు కూడా చక్కగా ఆశీర్వాదం తీసుకున్నారు వినాయకుడి దగ్గర. ఇక్కడ చూడండి అక్కడ చింపాంజీ ఉంది కదా, చూడండి భలే ఉంది కదా, గెటప్ వేసుకుంది చక్కగా. మా బాబాయ్ అయితే ఇంక దగ్గరికి వెళ్ళలేదు, ఆంటీ దగ్గర అలా ఉండిపోయాడు అనమాట. వినాయకుడు అంటే వాడికి చాలా ఇష్టం అండి. వినాయకుడు అంటే చాలా చాలా ఇష్టం వాడికి. కానీ గెటప్ వేసిన దగ్గర అంటే వాడికి ఎలా అనిపించింది అంటే వినాయకుడు కదలడం ఏంటి అన్నట్టు అనమాట. సో అందుకని వెళ్ళి ఇక్కడ మేము ఈ వినాయకుడు ఏంటంటే మేము వినాయకుడు చూడడానికి వెళ్ళేటప్పుడు నేను తీసుకున్న ఫోటోలు అనమాట. ఇది మా ఇంట్లో చూడండి హ్యాండ్ ఇరిగిపోయిందని చెప్పాను కదా వినాయకుడిది, అదనమాట. చూడండి పిల్లలు తయారు చేశారు గణపతిని. సో ఇదేనండి వీడియో, నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.